మా ఫ్రెండ్స్ అందరం కలిసి అట్లా అని తిరగడానికి పోయినాం. ఒకసారి పోతే నైట్ ఇక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర దయ్యం కనిపించిందంట అమ్ములు. అవునా, నీకెవరు చెప్పారు? మా ఫ్రెండ్ నైట్ నాకు చెప్పింది, మెసేజ్ చేసింది అమ్ములు. ఫొటోస్ ఉన్నాయా అక్క? అమ్ములు ఇగో ఉన్నాయి చూడు. ఫస్ట్ ఏమో ఇగో మనిషిలాగా ఉంది, తర్వాత మెల్లగా గోర్లు పెరుగుకుంటూ జుట్టు మొత్తం ఒకలాగా అయిపోయి గాల్లో తేలుతుంది అమ్ములు. చూడు ఎంత భయంకరంగా ఉందో. అవునా అక్క, ఈ దయ్యాన్ని ఏమంటారు అక్క? ఏమో అమ్ములు నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇట్లా. అవును, ఈ దయ్యాల గురించి నాన్నమ్మకి తెలిసిపోయి అడుగుదాం అమ్ములు. ఏమైంది, ఎందుకు వస్తున్నా ఇద్దరు టెన్షన్? డంపియాడ దగ్గర దయ్యం కనబడ్డాయంట. ఇప్పుడే విద్యకు వచ్చి ఫోటో చూపించింది. నాన్నమ్మని అడుగుదామని అవుతున్నాం. దాన్ని కూడా వచ్చింది. ఏమైందిరా, అందరూ ఒకసారి కట్టగట్టుకొని వచ్చింది. వాళ్ళ నానమ్మ మీద ప్రేమ బాగానే కలిగింది. నీకు ఒక విషయం చెప్దామని వచ్చినాం నానమ్మ. అక్కకి డంపియాడ దగ్గర దయ్యం కనబడిందని ఎవరో ఫొటోస్ పంపించిరంట. నాకు ఇప్పుడే ఊహించింది. ఆ దయ్యాన్ని ఏమంటారు అని తెలుసుకుందామని వచ్చినాం. ఎట్లున్నది అది? అది చూడడానికి ఫస్ట్ మనిషిలాగా అందంగా మంచినే ఉంది. తర్వాత గోర్లన్నీ పెరుగుకుంటా, జుట్టు అంతా పొడుగా పెరుగుకుంటా, గాల్లో తేలుకుంటా ఒక భయంకరమైన ఆకారం వచ్చింది. ఆ దయ్యాన్ని ఏమంటారు అని తెలుసుకుందామని వచ్చినాం. ఆ దయ్యాన్ని కాముడు పూతం అంటారు. కాముడు పూతం అంటారు దాన్ని. అట్లా పేర్లు కూడా ఉంటాయి. ఉంటాయి. ఆ దయ్యం మీద మన కథలు నేనానమ్మా. బాగుండే కథలు అన్ని రియల్గా జరిగినాయి. మా తాతయ్య, మా తాతమ్మ ఇవన్నీ వస్తున్నాయి. కాముడు పూతం వచ్చి చేసిన కథలు అన్నీ. చెప్పవా మరి మాకు? చెప్తా, మీరు వింటా అంటే. చెప్పు వింటాము. మా తాతయ్య ఒకసారి ఊరికి పోయిండు. పోయి అప్పుడు నడుచుకుంటూ వద్దరు కదా, నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక వాగులా బాత్రూమ్ వచ్చి పాపం అటు చెట్ల చాటుపోయిండు. పోతే అక్కడ ఒక గుర్జ గింజగానే పడ్డది ఆయనకు. గుర్జ గింజ కనబడితే అది తీసి జేబులు వేసుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి అది తీసిండు. స్నానం చేసేటప్పుడు ఆయనతో ఒక గూట్ల వారేసిండు. అది పెద్ద విలువైంది కాదు కదా. గూట్ల వాడేసినాక ఇక ఉన్నాడు మామూలుగా. భార్య గర్భవతి అప్పుడు మా తాతమ్మ, నిండు గర్భవతి. ఇక రేపు ఎల్లుండో డెలివరీ అవుతుంది అన్నట్టు. మామూలుగా ఉన్నారు, తిన్నారు, పండుకున్నారు. తెల్లారులు వేసి తలుపు తీసేసరికి ఊడ్చి చల్లి మంచిగా ముగ్గులు అన్నీ ఇట్లా ఇంటి ముందర పెట్టున్నాయి. ఉన్నది. అరే ఎవరు ఊడ్చల్లిండ్రు, మనకైతే పని మనిషి లేదు, ఎవరు ఊడ్చల్లిండ్రు అని ఆలోచించిండు. ఎవరో కావచ్చులే, అమ్మ నిండు మనిషి అని ఎవరైనా ఊడ్చల్లిపోయినరేమో అని చెప్పి అనుకున్నాడు. మళ్ళీ తెల్లారట్లయింది. రోజు అట్లనే అవుతుంది. అరే ఎవరు వచ్చి ఊడ్చల్లిపోతున్నారు తెలుస్తలేదు. పొద్దున్న దాకా ఎవరిని అడిగినా వాడకట్టంలో ఎవరు చెప్తలేరు గల్లీలో. సరే అని అనుకొని నాడు కావలి కాసిండు. ఇక ఎవరో చూద్దామని 1 గంట 2 గంటల రాత్రి కావలి కాసుకుంటూ కూర్చున్నాడు. వచ్చింది మామూలు మనిషిలాగానే ఉన్నది, ఊడుస్తున్నది. వచ్చాడు. వచ్చి అమ్మ నువ్వెవరు ఏందని అడిగాడు. అడిగితే అమ్మ మా అయ్య మాది పక్క ఊరు, నాకు ఎవ్వరు లేరు అని చెప్పి వచ్చినా, మీ ఇంటి ముందర పని చేస్తున్నా అంటే, మరి వచ్చిన దానివి మా ఇంటికి రావా అమ్మ, వచ్చి మాతో కలిస్తే అన్నమన్న పెడుతుంటే మేము ఇంట్లో ఉంచుకుంటుంటే మరి ఇట్లా చేసిన దొంగలాగా ఊడ్చల్లిపోతున్నావు ఎందుకని అంటే, ఇక అయ్యా నేను అట్లనే మీరు ఏమంటారో అని ఊడ్చల్లిపోతున్నా అని చెప్పానంటే, ఇప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండిగా, నువ్వు మా ఇంట్లోనే ఉండి, అమ్మ కూడా నీళ్ళాటకున్నది, ఇక్కడ ఉండు మా ఇంట్లోనే అని చెప్పాను. ఆమె రాత్రి పని చేసేటప్పుడు ఎవరు చూడలేదు అన్నానమ్మా. అదే ఇక ఎవరు చూస్తారు, తెల్లారే వరకు ఊడ్చల్లిపోడు. ఇక అందుకే దొరకబట్టాడు తాతయ్య. మా తాతయ్య. మీ తాతయ్య అంటే మా నాన్న తండ్రి, తండ్రి ఇంకా మా నాన్న తండ్రి తాతయ్య, మా నాన్న తండ్రి ముత్తాత ఉంచుకున్నది. ఇక అన్నం పెడితే తింటుంది, ఉంటున్నది, ఇంట్లో పని అంతా చేస్తుంది, అన్నీ చేస్తున్నది. ఒక వంట తప్ప అన్ని పనులు చేస్తున్నది. 2-3 రోజులలో మా తాతమ్మ డెలివరీ అయింది. డెలివరీ కాగానే ఇక అన్ని పనులు చేస్తుంది. ఇక దగ్గర పడుకో బిడ్డ, మరి ఇక్కడ బాలింత దగ్గర వండుకో నువ్వు అని చెప్పిండట మా తాతయ్య. చెప్తే సరే అన్నది, పండుకున్నది. ఇక 2-3 సార్లు అటు మళ్ళీ మా తాతమ్మ వండుకొని, అది దీపం చిన్నగా అయిందే కొంచెం పెద్దగా చేయనుడు, లేకుంటే పెద్దగా అయిందే కొంచెం చిన్నగా చేయనుడు, ఇట్లా చేస్తుంటే ఆమె ఎట్లా చేస్తుందో చూస్తలేదు ఈమె. ఒకనాడు ఇటు సైడ్ మళ్ళీ పన్నది. పండి దాని పేరేం చెప్పిందో అది పెట్టిపించి, వచ్చావా కొంచెం దీపం పెద్దగా చేయబిడ్డ, పిల్ల ఏడుస్తున్నది పాలిస్తా అని వరకు ఇంత పొడుగు నాలుక చాపి బూట్లు దీపాన్ని ఇట్లా అన్నదట. నాలుకతో ఇక్కడ వన్నదల్లా అక్కడ దీపాన్ని గోడకున్న గూట్ల
కళ్ళ నిండా చూసింది మా తాతమ్మ. చూసి ఇక జల్లు అన్నదట, పిల్లని దగ్గరికి పట్టుకున్నది ఇట్లా. ఇక ఎట్లా ఎప్పుడు తెల్లారుతుంది అని ఇక వణుక్కుంటూ జరిగింది. ఇక నిద్ర పోలేదట, పాపం ఏం పోలేదు, తెల్లందాక అట్లనే తెలుగుతున్నది. దీపం ఎందుకు పెట్టింది మరి? బాగాలేదు కదా, దీపం ముట్టియారు. అప్పుడు లైట్లు ఎక్కడి, కరెంట్లు ఎక్కడి, అంటే అప్పుడు లైట్లు లేవా? ఉండవు. ప్రమిదల దీపం ముట్టించి పెడతారు బాగాలేదు కదా. ఇక వణుకుతున్నదట. ఇక లేచింది, ఇది మబ్బులా పోయింది, దీని పని ఇది అవతల చేసుకుంటుంది. ఇక మా తాతయ్య రాగానే వండి ఇట్లా ఇట్లా సంగతి నేను ఇట్లా చూసినా, ఇలా చెవకి ఇట్లా చేసింది, అది మనిషి కాదండి, అదేమో ఉన్నదని చెప్పి అనగానే ఇక మా తాతయ్య కూడా వండుకుడు కొట్టింది. కానీ ఆయన బాలెంత నేను చేయలేదని వండుకుడు కొట్టి అది పని చేసుకొని రాగానే లచ్చవ్వ ఇటు రా అని పిలిచి కూర్చుని నువ్వు నిజంగా చెప్పు, నువ్వెవరివి, ఎందుకు వచ్చినావు మా ఇంటికి, ఏంది సంగతి దాచకుండా చెప్పమని ఇక పెట్టుకొని కూర్చున్నాడు. భయం అవుతుంది కదా అంతే అనేవరకు. అంటే నాది ఒక వస్తువు మీ ఇంట్లో ఉన్నది, అందుకే వచ్చిన నేను అని చెప్పి అన్నదట. అనేవరకు ఏం వస్తువు ఉన్నది మరి చెప్పు అని అంటే, ఒక వస్తువుని అని అటు ఇటు అని అంటే, నా ఒక గురిజ గింజ ఉన్నది మీ ఇంట్లో అన్నదట. అనగానే సరే అని మా తాతయ్య మరి ఎక్కడ పెట్టిండు, అది ఎక్కడనో వారేసిండు, అదేం బంగారం అయ్యిండు, ఏ గూట్ల వారేసిండు, అది దొరుకుతుందా సమయానికి? ఎత్తుక్కుంటూ ఇల్లంతా వడియ పోసిండ్రు. ఇక ఆ గుర్జ కోసం వచ్చింది అది. ఆ గురిజ తీసుకొచ్చి దాంది అది గురిజ ఎతికే ఎండ్లను ఒక దాంట్లో దొరికింది. దొరకంగానే ఇక అవ్వ ఇగో నీ గురిజ వాటు, ఈ టైంకల కనబడక ఎవరికి, ఇటువంటి తప్పులు చేయక అని చెప్పి అది చేతిలో పెట్టి గురిజ అట్లా. అది కాముడుభూతం, అది కూడా కాముడుభూతమే. అందుకే అడవిలో ఏమన్నా గురిజలు అట్లా కనబడితే తెచ్చుకోవద్దు. అంటే సగం దయ్యంలాగా మనిషిలాగానే ఉంది కానీ దయ్యం అవతారం అయితే కనిపించలేదు. ఏదైనా పని చేసినప్పుడు మాత్రం దయ్యం అవతారం వచ్చింది అనమాట. పని చేసినప్పుడు కూడా మనిషి తిరగనే చేసి అంటే ఇప్పుడు దీపం చూస్తున్నారా అనుకున్నది కానీ అట్లా అయింది. కాదు నాన్నమ్మ, బాలంతలకి మరి దయ్యాలు పడతాయి అంటారు కదా, ఆ బాలంతని దయ్యం ఏమనలేదా? పట్టలే. ఇక వాళ్ళు వెనకట అట్లా అమ్మవారి బిళ్ళ కట్టుకున్నది ఆమె మెడల, అందుకే ముట్టడానికి ధైర్యం రాదు కదా. అమ్మవారు త్రిశూలంతో ఒక పోటు పడుస్తుంది అటువంటి వాటిని, అందుకే ధైర్యం కాక దూరమే ఉన్నది అంతే. ఆమెను ముట్టలే బాలంత దూరమే, దాని పని ఏదో చేసుకుంది. ఆమె మంచి దయ్యమే ఉన్నట్టుందానమ్మ. దయ్యమే ఉన్నది అయితేనే ఏమనలేదు. మనుషులను అయితే ఏమనకుండా ఓన్లీ తన వస్తువు కోసం వచ్చింది, దాని పని నెరవేర్చుకున్నది పోయింది. అందుకే ఎప్పుడు అంటే అప్పుడు బయటకు పోతే ఏది కనబడితే అది తెచ్చుకోవద్దు. సంధ్యాల పూట తిరగవద్దు, తిరిగినా ఏదైనా కనబడితే తెచ్చుకోవద్దు, పూసలు కనబడితే తెచ్చుకోవద్దు, ఇటువంటివి జరుగుతాయి అట్లా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు మీరు చెప్పుకోవాలి, నానమ్మ చెప్పిందని మీరు కూడా గుర్తుంచుకొని పిల్లలకు చెప్పుకోవాలి. సరేనా? సరేనా.